ఒక విషయం చెప్పండి, మంగపతి క్యారెక్టర్ ఈజ్ సమ్వన్ హూ ఇస్ వెరీ రూత్లెస్. అంటే రూత్లెస్ అంటే కూడా ప్రొటెక్టివ్. ముందు వాళ్ళ ఫ్యామిలీ మీద అతనుకున్న ఒక ప్రొటెక్షన్, షీల్డింగ్ దెమ్. ఆ షీల్డ్ చేసే విధానం అన్నది కొంచెం ఎక్సెస్ ఓవర్ అయిపోయి హీఈస్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ డూయింగ్. అంటే చాలా హారబుల్గా అబ్బాయిని పట్టుకోవడం, జైల్లో పడేయటం, కేసులు కట్టడం, ఇవన్నీ జరుగుతుంది. బట్ యాజ్ అ పర్సన్ డిడ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? అంటే ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తారా? నార్మల్గా అయితే అరుస్తారు, కేకలేస్తారు, తిడతారు, లేదా కొట్టిస్తారు, వదిలేస్తారు. ఇంత పగ అసలు ఎందుకు ఉంటుంది ఎవరికైనా అన్నది మీరు డిడ్ నాట్ క్వశ్చన్ ద డైరెక్టర్? నో, నేను సెక్షన్స్ అవన్నీ క్వశ్చన్ చేసింది దేనికంటే అండి, యాక్చువల్గా వీళ్ళని రేపొద్దున ఎవరు క్వశ్చన్ చేయకూడదని. 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ రోజున ఎలా చూస్తున్నారు కదా సోషల్ మీడియా. సో నా డైరెక్టర్ని ఎవడో క్వశ్చన్ చేయకూడదు రేపొద్దున. ఓకే. సో నేను క్వశ్చన్ చేశానంటే 1-2 సార్లు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్. అది పార్ట్. సెకండ్ పార్ట్ నెంబర్ 2, నేను పెరిగిన వాతావరణం, నా చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇలాంటి పరువుకు సంబంధించిన అంశాల్లో ఇంతకన్నా రూత్లెస్కుంటారు. ఇంతకన్నా మంగపతి కన్నా నో, నేను అగ్రీ చేస్తా. రూత్లెస్ అనేది నా ఒపీనియన్ ఏంటంటే కొట్టిస్తారు, చంపేయిస్తారు, వాటెవర్. మనం రీసెంట్గా మనం చాలా కేసులు చూసాం. అమ్మాయి ఎవరో అబ్బాయిని పెళ్లి చేస్తుందని పరువు హత్యలు రకరకాలు జరుగుతాయి. ఒక కోర్టు డ్రామాకి కన్వర్ట్ చేయడం. దానంటే నేను వైలెన్స్ చేయను, రక్తము చూడను, చంపను, కొట్టలు, బట్ ఐ విల్ సీ ఇట్ ఇన్ ద కోర్ట్ అన్నది ఉంటుంది చూడండి. అది అదే ఫస్ట్ సీన్లోనే ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్సర్. మీకు మన వాళ్ళకి చెప్పాను, అక్కడ ఆడు ఎస్ఐ మనాడే వాళ్ళంటే పక్కన కోర్టులో మన దాము ఉంటాడు, వెళ్ళి మాట్లాడినని చెప్పి, అయ్యో అల్లుడు దీనికి కోర్టులు నీకేడుమాయా. ఆ రోజుల్లో అంటే రచ్చబండల మీద కూర్చొని ఇష్టం వచ్చింది పెదరాయిలో తీర్పు ఇచ్చేసాను. వాళ్ళు అలా కుదరదు, ఏదైనా కోర్టు చట్టం అంటేనే కుదురుతుంది, పని అవుతుంది అని అంటాడు చూసారా. వీడు ఆ టైపు, వీడు రక్తపాతం మనిషి కాదు. వాడిని చట్టంతో కోర్టులతోటి ఫిక్స్ చేస్తే వీడికి అప్పుడు భయపడతారు. కంట్రోల్లోకి రావాలా, నా కంట్రోల్లో ఉండాలి ఇది అని చాలామంది ఉంటారండి. ఇలాగా నన్ను ఫిక్స్ చేశారు కొన్ని సందర్భాల్లో. ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కాంట్ ఫైట్. బట్ ఐ నో నేను ఎప్పుడు తప్పు చేయలేదు. ఒక మనిషితో నిలబడినంత మాత్రాన అదే నిజమని అనుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ నెవర్ డిడ్ ఎ సింగిల్ మిస్టేక్ ఆఫ్టర్ దట్ ఆల్సో. ఎందుకంటే నాది ఒకటే పద్ధతి అండి, నేను ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాను. యుద్ధం చేయడానికి నీ దగ్గర ఆయుధాలు లేనప్పుడు ఆయుధాలను సమకూర్చుకునే టైంలో కూడా నువ్వు యుద్ధం చేస్తానంటే నీకన్నా ఫూల్ ఎవరు ఉండరు. యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి. అప్పుడు నీకు కావాల్సిన అతిపెద్ద ఆయుధం మౌనం, పేషెన్సీ, వెయిట్, యువర్ టైం విల్ కమ్, దెన్ షో. ఎందుకు ఇదంతా అని చెప్తాను ఎవరికైనా. అది సందర్భం, అంతేనండి.